సరే 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 ఇక్కడ కాదు. బాబు వెళ్ళిపోవాలి వెళ్ళాలా ప్లీజ్ బాబు వెళ్ళిపోవాలి వెళ్ళాలా కొంతమంది మీడియా 11 గంటల 4 నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో, కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మాకు గెలుపుకు శ్రీరామ రక్ష. 2019లో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచాను. దాదాపు 40,000 వచ్చినాయి, 200 తక్కువ మెజారిటీ. ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం. దాదాపు కోవూరు నియోజకవర్గంలో 1000 కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతి కుటుంబము లబ్ధి పొందుండారు. పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం, మతాలకు అతీతంగా ఇచ్చాం. రాజకీయాలే చెయ్యకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళ్లి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్ గా వస్తుంది. పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి. పేద ప్రజలకు మేము అండగా ఉంటాం. ఈ కోటీశ్వర్లు, ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో, పత్రికా విలేకరుల ఆశీర్వాదంతో ఈరోజు 11:04 నామినేషన్ వేశాను. ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 2,75,000 కోట్లు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరలా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈరోజు పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ధనవంతులు, కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటైనా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు బనినా మరలా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. 175కి 175 స్థానాల్లో మేము గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా మేము గెలుచుకోబోతున్నాం. పేద ప్రజలందరూ ఈరోజు పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలందరూ కూడా ముక్త కంఠంతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా, పట్టాభిషేకం చేసే విధంగా ప్రజలు నిర్ణయం అయిపోయినారు. ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. పేద ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.